లైలా మూవీ నుండి ఓహో రత్తమ్మ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని పెంచల్ దాస్ అండ్ మధుప్రియ పాడారు. ఓహో రత్తమ్మ నాగరత్తమ్మ నడకలో బలుగులకే రత్తమ్మ. హాయ్ ఐమ్ నిషిత. ఐమ్ పరశురామ్. పరశురామ్ గారు, ఈ సాంగ్ ఇది ఫోక్ సాంగ్ కదా. నార్మల్ గా ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ మనకి ఇంతకు ముందు కూడా చాలా ఫిలిమ్స్ లో వచ్చాయి. అండ్ పెంచల్ దాస్ గారు కూడా చాలా సాంగ్స్ పాడారు కూడా. అండ్ అదే కైండ్ లో అనిపిస్తుందా ఈ సాంగ్ కూడా, లేకపోతే కొంచెం కొత్తగా ఏమైనా ఉందా? కొత్తగా ఉంది. కోయి 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 కోడ్ని కోయి అంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన విశ్వక్సేన్ ఆయన కావాలనే ఆ కోయి కోయి అనేది ఒక బీజియం లో తీసుకొచ్చారు. ఇక పాట విషయానికి వస్తే ఓహో రత్తమ్మ ఇది పెంచల్ దాస్ గారు రాశారు, ఆయన పాడారు. అండ్ ఫీమేల్ సింగర్ మధుప్రియ. ఎస్, ఇంత ముందు మనం చూసుకున్నట్టయితే పెంచల్ దాస్ గారి నుండి దారి చూడు దుమ్ము చూడు మామ ఆ పాట ఉంది కదా, ఆ పాట ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఆ తర్వాతే మనకు అంటే తెలుగు ప్రేక్షకులకు ఆ పాట తర్వాత అందరికి పరిచయం అయ్యారు. కాకపోతే ఆయన యక్ష జ్ఞానంలో గానీ ఆయన జానపదాల్లో గానీ ఆయన చాలా ఫేమస్. అంటే మెయిన్ ఏంటంటే ఆయన గొంతు కొంచెం పెక్యులర్ గా ఉంటుంది. ఇక పాటలో వస్తే ఓహో రత్తమ్మ అనేది ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇది రాయలసీమకు సంబంధించిన వర్డ్స్ లో అంటే కొన్ని వర్డ్స్ అయితే రాయలసీమకు సంబంధించిన వర్డ్స్ ఉన్నాయి. నీ మాటల్లో బల్బులకే రత్తమ్మ, నీ నడకల్లో నాగరికం రత్తమ్మ. నాగరికం అంటే క్యాట్ వాక్ నాగపాం ఇట్లా నడుస్తుంది కదా, దీన్ని క్యాట్ వాక్ లాగా దీన్ని ఇట్లా అంటే ఈ ఎక్స్ప్రెషన్ కొత్తగా ఉన్నది, చాలా కొత్తగా ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు లిరికల్ లో చూసుకుంటే చంద్రవంక లాంటి కడియాలని, వెండి వర్ణం లాంటి మెట్టలని, ఇట్లా సంథింగ్ కొన్ని కొత్త ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇక ఏదైతే బీజిఎంస్ లో ఉన్నదో అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది కదా, కోయి 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 అనే వర్డ్ ని నాకు తెలిసి విశ్వక్సేన్ గారు అది ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. దీంట్లో కావాలని అంటే ఇంట్రడ్యూస్ కాదు, దీనికి కావాలని పెట్టుంటారు. ఎందుకంటే ఆయన తెలుసు మాస్ ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు, ఆయన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళంతా చిల్లు ఉంటారు ఎప్పుడు. ఆయన ఆడియన్స్ విశ్వక్సేన్ ఇస్ నోన్ ఫర్ ఆల్ ట్రెండ్స్. ఏదైనా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది అంటే దాన్ని తీసుకొచ్చి మూవీలో పెట్టేస్తారు, వాడుకుంటారు దాన్ని. అందుకే ఆయన మాస్కా దాస్ అంటారు, మాస్ పాల్స్ తెలుసు కాబట్టి. సో ఈ పాటను అయితే చాలా ఎనర్జెటిక్ ఉంది. ఇక నాకు తెలిసిందే ఆ విజువల్ గా కూడా బాగుంది, ఆ స్టెప్స్ బాగున్నాయి, కొన్ని హుక్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది అందులో పాటలో. నాకు తెలిసి ఈ సాంగ్ థియేటర్ లో ఊగిపోతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ మధ్యలో మనకు అంటే పల్సర్ బైక్ పాట ఒకటి అందులో వాడారు కదా, ఇది రవితేజ గారు శ్రీలీల గారు చేసిన సినిమాలో. దాని తర్వాత దండ కడియాలు అంటే ఇది కూడా ఫోక్ లోరే. ఇవన్నీ ఫోక్ సాంగ్స్ ని ప్రత్యేక అంటే స్పెషల్ సాంగ్స్ లాగా సినిమాల్లో ఇప్పుడు వాడుతున్నారు, ఈ మధ్య వాడుతున్నారు. అది ఈ ట్రెండింగ్ కి వస్తుంది. సో ఈ ట్రెండ్ లో అది కూడా మంచి హైప్ ఉన్నది. కానీ నాకు ఈ సాంగ్ ఫస్ట్ టైం వినిన తర్వాత నాకు దారి చూడు దుమ్ము చూడు ఉంది కదా, నాకు అదే బీట్ అదే కైండ్ లో అనిపించింది కొంచెం. అంటే ఇక గొంతు అయినది కదా, పెంచల్ దాసే రాశారు, పెంచల్ దాస్ పాడారు కాబట్టి కొంతవరకు సిమిలారిటీస్ కనిపిస్తాయి. కానీ ఈ సాంగ్ అయితే చాలా ఏమంటారు మాస్ బీట్ ఉంది, ఊపు ఉన్నది. అసలు సాంగ్ లో చాలా ఊపు ఉన్నది, డాన్స్ స్టెప్స్ బాగున్నాయి. మొత్తం మీద అయితే సాంగ్ నాకు నచ్చింది. ఇదండి మా పరశురామ్ గారికి చాలా బాగా నచ్చేసిందంట. నాగుపాము లాగా ఉన్నాయి ఆ లైన్ చాలా బాగా నచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో ఇదండి మా రివ్యూ ఆన్ దిస్ సాంగ్. సో ఇది ఇంకా February 14th రోజు రిలీజ్ అయిపోతుంది. సో దాని తర్వాత వీ కుడ్ ఏబుల్ టు రివ్యూ మోర్ ఆన్ దిస్ ఫిలిం అండ్ సాంగ్స్ కూడా. సో ఫర్ మోర్ పాడ్కాస్ట్ లైక్ దిస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Rawson Films.